నమస్తే తెలుగు వన్. మనతో మాట్లాడటానికి నేటి అతిథి దేవినేని మధుసూదన్ రావు గారు. 1972లో చార్టెడ్ అకౌంటెంట్గా వారి జీవితాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం వారు మనకు అందుబాటులో ఉన్నారు. ఎన్నికలు అంటే ఏమిటి అనే ఒక పుస్తకాన్ని ప్రచురించారు. దాని గురించి మనం వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం మధుసూదన్ రావు గారు. నమస్తే సుధాకర్ గారు. సుభాకర్ గారు బాగున్నామండి. మీ నేపథ్యం ఏంటి అసలు? మామూలుగా ఈ పుస్తక రచనకేనో మీ వృత్తికి భిన్నమైన అవునండి. ఇలా మీ బాల్యం, మీ నేపథ్యం ఎక్కడ? అసలు మీది ఏ ఊరు ఏంటి? మాది తెన్నేరు అండి, కృష్ణా జిల్లా. కానీ నేను మా అమ్మ మేనమామల దగ్గర పెరిగాను. మా అమ్మ చిన్నప్పుడు చనిపోయింది, గొడవేరని. అక్కడ నా 14 years అక్కడే పెరిగి తర్వాత మా ఊరు వచ్చి తర్వాత CA బీకామ్ చేసి గుడివాడలో హైదరాబాద్ వెళ్ళి CA చేసి అట్లా కొన్నాళ్ళు జాబ్లో ఉండి ప్రాక్టీస్లోకి వచ్చాను అన్నమాట. ఒక 10 years ప్రాక్టీస్ చేసి తర్వాత ఇండస్ట్రీ పెట్టాను. మళ్ళీ 60 ఏళ్ళు రాగానే రిటైర్ అయిపోయి ఇటువంటి పుస్తకాలు ప్రచురించడం, నాకు విద్య అంటే ఇంట్రెస్ట్. అందుకని ఇప్పుడు దగ్గర 34వ పుస్తకం నేను పబ్లిష్ చేసిన పుస్తకాల్లో. ఈ ఎన్నికలు అనే పుస్తకం, ఎన్నికలంటే ఏంటి, ఎందుకు అవసరం అనేది ఏ నేపథ్యంతో రాశారు? అంటే మెయిన్గా చాలామంది 20 to 40% ఆఫ్ ది పీపుల్ డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు అసలు ఓటు వేయట్లేదండి. మన ఓటు డిఫరెన్స్ వస్తుందా, మన ఓటు అయిపోతే ఏమవుతుంది, అందరితో కలిసి క్యూలో నుంచోవాలనేది చాలామంది వాళ్ళు ఆ విధంగా ఫీల్ అవుతున్నారు. అందుకని ఓటు వేయట్లేదు. ఈ పుస్తకం ద్వారా కొంత చైతన్యం చేసి ఒక 20% ఓటింగ్ పిలిస్తే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది అనేది మా అభిప్రాయం. ఈ పుస్తకం ఎవరిని టార్గెట్ చేశారు? మెయిన్గా నా టార్గెట్ యంగ్ పీపుల్ అండి, న్యూ ఓటర్స్. ఫస్ట్ టైం ఎలక్షన్లోకి వచ్చిన స్టూడెంట్సు, తర్వాత సెకండ్ టైం వచ్చిన కాలేజ్ స్టూడెంట్సు, వీళ్ళు అసలు పార్టిసిపేట్ చేయట్లేదు, మనకేం సంబంధం లేదనుకుంటున్నారు. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ అండి, వాళ్ళు మామూలుగా మనకెందుకు, మనం వెళ్తే ఏమవుతుంది, మనకేం డిఫరెన్స్ ఏమి రాదు కదా అని అనుకుంటున్నారు. వాళ్ళని టార్గెట్ చేసాము. తర్వాత నాకు చూడగా వెళ్ళి తెలిసింది ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కూడా చాలామంది ఓటు వేయట్లేదు. వాళ్ళు ఏ విధంగా పోలింగ్ బూత్ తీసుకురావాలంటే ఇది ఒక మార్గం అని అనిపించింది. నేను అంతా మొత్తం చేయలేను, బట్ 10 మంది చేతుల్లో చేరితే ఈ పుస్తకం కొంత ప్రభావితం చేస్తుందని అనిపించింది. సాఫ్ట్ కాపీ కూడా షేర్ చేస్తున్నాము. చాలామంది కూడా బాగుంది, మేము షేర్ చేస్తాము, మేము ఎక్కువ మంది పంపిస్తాను, సాఫ్ట్ కాపీ కూడా అడుగుతున్నారండి ఈ పుస్తకం వెళ్ళిన తర్వాత. ఇది తెలుగులోనే కాకుండా ఇంకా మిగతా భాషల్లో కూడా ప్రచురించే ఆలోచన ఉందా మీకు? ఇమీడియట్గా ఇంగ్లీష్లో చేస్తున్నామండి. 8 అవుతుందండి. ఎవరన్నా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరి ద్వారా ముందు మాట రాయించాలని ప్రయత్నంలో ఉన్నాను. నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాద్లో 2 ఉన్నారు. ఒకళ్ళ ద్వారా ముందు మాట రాయిస్తే ఇంగ్లీష్లో బాగుంటుందని ఉంది. అదైన తర్వాత వీ కెన్ ట్రాన్స్లేట్ ఇంటూ ఎనీ లాంగ్వేజెస్ అండి. ఆ విధంగా ట్రాన్స్లేట్ చేసి సాఫ్ట్ కాపీ పెట్టాలని, వీలైతే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్లో కూడా ఇవన్నీ కూడా పోస్ట్ చేయాలని మా కోరిక. ఈ పుస్తకం ఏదైనా ఒక పార్టీకి మద్దతుగానో లేదా ఒక పార్టీకి వ్యతిరేకంగానో అట్లా ఏమైనా రాశారా? ఏమీ లేదండి. మాకు అసలు పార్టీకి వ్యతిరేకంగా తీసుకుంటే ఈ పుస్తకం చేయకూడదండి. నా టెంపర్మెంట్కి అసలు ఏ పార్టీకి సపోర్ట్ కాదు, వ్యతిరేకం కాదు. ఎవరైనా మంచి వ్యక్తుల్ని ఎన్నుకోవాలి, మంచి సమాజాన్ని నిర్మించాలంటే ఈ పుస్తకం చదివితే కొంత ప్రభావితం అవుతారని మా ఉద్దేశం అండి. ఈ పుస్తకంలో దాగి ఉన్న నిశ్శబ్ద విప్లవం ఏంటి? ఓటింగ్ తీసుకురావటం అండి. ఎక్కువ మంది ఓటింగ్ శాతం పెంచడం అండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే నా ఓటు విలువకి ఏమన్నా విలువ ఉంటుందా, నేను ఓటు అయిపోతే ఏమన్నా ప్రపంచం తలకిల్లవుతుందా అనుకుంటున్నారు. కానీ ఇది చాలా రాంగ్ కాన్సెప్ట్ అని మా ఉద్దేశం. ఓటు లేకపోవటం, చూసుకోకపోవటం ఒక తప్పు, ఓటు ఉండేయకపోవటం ఇంకో పెద్ద తప్పు. ఎవరైతే ఇది 2 పనులు చేయరో వాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానం అని నా ఉద్దేశం. అదే నేను ఈ పుస్తకంలో కూడా ఒక చాట్ మెన్షన్ చేశాను. ఎందుకంటే ఒక 90 years లేడీ మా ఊర్లో అవేం చదువుకోలేదు, మచిలీపట్నంలో ఉంటుంది, నేను ఓటే లేకపోతున్నాను బాధపడుతుంది. కొత్తగా ఇప్పుడు ఇన్అబ్స్టెన్షియా ఓటు కూడా వచ్చింది. ఫారెన్ నెంబర్ 12తో కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది చాలా ఉపయోగం. అందుకని ఓల్డ్ పీపుల్, పర్టికులర్లీ పీపుల్ అబౌవ్ 80 and అదర్, ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకుని వాళ్ళ చేత ఓటు వేయించే మార్గం చూడాలని నా కోరిక. చాలామంది ఆల్రెడీ కొంతమంది పార్టీలు మేము ఓటు వాళ్ళ దగ్గర కొనేసుకుంటామనే పరిస్థితిలో కూడా ఉన్నారు. అది జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ అండి. ఇప్పుడు ఈ ఓటర్లను చైతన్యపరిచే బాధ్యత యాజ్ అ సీనియర్ సిటిజన్స్గా మీ రోలు, మీరు ఎంతో కొంత సమాజాన్ని చైతన్యపరచాలనే ఒక మంచి ఉద్దేశంతో మీరు ఈ ప్రయత్నం చేశారు. దీని వెనుక రాజకీయ పార్టీలు, వికృత కుట్రలు, దొంగ ఓట్లు, మీ ఓటు మీరు వెళ్ళేటప్పటికే వేరే వాళ్ళు వేసే పరిస్థితి, మీరు బ్రతికున్నా మీ ఓటు లేకుండా మీరు లేరు
మీరు ఆల్రెడీ మరణించారనే లిస్టులో మీ పేరు ఉందనేలాగా మరణం కారణంతో ఓటు బ్రతికుండగానే ఓటు తీసేసే పరిస్థితి రకరకాల. ఇప్పుడు మీ ఏజ్కి మీరు అండర్ ఏజ్, మీరు 17 years అని చెప్పి కూడా ఓట్లు తీసేసిన పరిస్థితి ఉంది రకరకాలుగా. ఈ ప్రయత్నం ప్రజలను చైతన్యపరచడం ఒక రకం, దీనికి మించి కుట్రలు జరుగుతున్నాయి కదా, రాజకీయ కుట్రలు. ఆ వికృత కుట్రల్ని ఎలా ఎదుర్కోగలుగుతారు ఈ ప్రజలు? అంటే అది ఎవరికాడ పార్టీస్ చేయాల్సిందేనండి. ఇది ఇండివిజువల్గా వ్యక్తులుగా ఎవరు చేయలేరు. అందుట్లో నాన్ పార్టీషన్ దాంట్లో అసలు చేయటం కష్టం. ఈ పుస్తకం ఏంటంటే ఎడ్యుకేట్ చేస్తుంది. ఎటువంటి వాళ్ళు మీకు దీంట్లో మేము వెనిజులా అనే ఒక ప్రభుత్వం గురించి చిన్న ఒక 2 పేజీలు వ్యాసం పెట్టాము. దీంట్లో వెనిజులాలో ఏం జరిగింది, 99లో ఎంత రిచెస్ట్ కంట్రీ విత్ ఆయిల్, బ్యూటిఫుల్ కంట్రీ, ఎట్లా డిస్ట్రాయివ్ అయిపోయింది 10 yearsలో. వాళ్ళన్నీ ఫ్రీబీస్ ఇచ్చేసి వాళ్ళు పదవిలో ఉండాలనే కోరికతో అన్నీ చేసేస్తే చివరికి 9000% ఇన్ఫ్లేషన్ అండి ఆ కంట్రీలో. డబ్బుకు విలువ లేదు. ఆడవాళ్ళు ఏం పనులు చేయకూడదో ఆ పనులు కూడా చేస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళకి డబ్బు జరగదు, తిండి లేదు. ఎంత రిచెస్ట్ కంట్రీ అట్లా మన కంట్రీ కూడా అట్లా అయిపోతుందని నాకు వర్రీ అండి. చాలామందికి ఆ వర్రీ ఉంది. మీరు ఆర్థికవేత్తగా సుదీర్ఘమైన అనుభవంతో మీరు ఎలా చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి ఇప్పుడు పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు. రేపు రాబోయే రోజుల్లో దీనికి చికిత్స చేయటానికి అవకాశం ఉందా, చేదాటిపోయిన పరిస్థితి ఉందంటారా? అంటే పాలిటీషియన్సే కనుక సరైన లీడర్ ఉంటే చేయటానికి అవకాశం ఉందండి. వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ విజన్ ఉండాలి, ఆ టైప్ ఆఫ్ థింకింగ్ ఉండాలి. అందరినీ వాళ్ళతో పాటు తీసుకెళ్ళే వ్యక్తే కనుక మనమే కనుక ఎన్నుకోగలిగితే, ఆయనకి సపోర్ట్ చేసే టీమే కనుక ఉంటే డిఫికల్ట్ కాదని నేను అనుకుంటానండి. రిపేర్ చేయడానికి ప్రస్తుతానికి పాసిబిలిటీ కొంత కష్టం ఉంది కానీ బట్ స్టిల్ ఇట్ ఈస్ పాసిబుల్. ఈ పుస్తకంలో వెరీ వ్యాలిడ్ పాయింట్స్ కొన్ని మా ప్రేక్షకులకి వివరిస్తారా? ఈ 40 pages బుక్లో 11 అధ్యాయాలు ఉన్నాయండి. ముఖ్యంగా వెనిజులా గురించి అసలు మనం మరి ఓటు ఏ విధంగా పాలకుల యొక్క దీని వలన ఆ విధంగా ఓటేసే కంట్రీ ఎట్లా అయింది ఓటండి. ఇంకోటి అధ్యాయం 7లో సారపు ధర్మము విమల సత్యం. ఆ ఫిలాసఫీ ఏంటంటే సమాజంలో సత్యం ధర్మం క్షీణిస్తున్న క్రమంలో ఆ దృష్టిని తొలగించే శక్తిమంతులు కొందరు ఉంటారు. అయినా మనకెందుకులే అనే నిర్లక్ష్యం చూపితే చివరికి అది వాళ్ళకు కూడా హానికరం అవుతుందని సారాంశం. ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం అదండి. అందుకని ఆ విధంగా అనిశ్చితంగా ఉండకుండా వాళ్ళు ముందుకు వచ్చి తప్పక ఓటేసి వాళ్ళకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని నా కోరికండి. ఓటు వాళ్ళ ఆస్తి అండి, దాన్ని అమ్ముకోకూడదు. ఓటు నీ ఆత్మ తాకట్టు పెట్టకూడదు. ఓటు నీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. ముఖ్యంగా యూత్ని మీ భవిష్యత్తుని నాశనం చేసుకోకుండా ఉండాలంటే మీరు తప్పక ఓటు వేయాలి అనేది మా ముఖ్య ఉద్దేశం ఈ పుస్తకం అండి. పుస్తకం మోటో ఓటు పర్సంటేజ్, ఓటు హక్కును వినియోగించుకోవాలి అనే దాని ఓటు ప్రాధాన్యతను యువతకు సమాజానికి తెలియపరచడం ఈ బుక్ ప్రధాన ఉద్దేశం. అవునండి. దాంతోపాటు కొన్ని ఏం చేయాలి, వాళ్ళు ఏ ఫామ్స్ ఉపయోగించాలని కూడా కొన్ని ఇన్ఫర్మేషన్, ఫార్మ్ 6, 7, 8, 12 ఇచ్చామండి. ఫామ్స్ పెట్టలేదు దీంట్లోనూ. అవన్నీ మోస్ట్లీ ఆ నెట్లో దొరుకుతాయి. తర్వాత విలేజెస్లో కూడా అన్ని చోట్ల ఫామ్స్ కూడా దొరుకుతాయి అండి. ఓకే, మీ ప్రయత్నం విజయవంతం అవ్వాలని ఈ బుక్ ద్వారా సమాజానికి చైతన్యపరిచేదానికి, ఓటర్ పర్సంటేజ్ మరింత పెరిగేదానికి ఈ పుస్తకం దోహదం చేస్తుంది అని మీరు స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు మధుసూదన్ రావు గారు. నమస్తే అండి.